అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెంకటాపురం గ్రామంలో పరిటాల సునీత విజయం ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక్కడ అమ్మవారిని ముఖ్యంగా ముత్యాలమ్మ అమ్మవారిని భారీ ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి, అభిమానులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం రోడ్లలో ఎక్కడ చూసినా కూడా అభిమానులు భారీ ఎత్తున వెహికల్స్లో వస్తున్నటువంటి నేపథ్యం. మనతో మరి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత గారు ఉన్నారు. ఏం చెప్తారు అన్నమాట? ఏంటి మేడం ఈరోజు కార్యక్రమం ప్రధాన ఉద్దేశమే? ఈరోజు ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, రాష్ట్రం బాగుండాలి, దాంతోపాటు రాప్తాడ్ నియోజకవర్గం కానీ మంచి మెజార్టీతో గెలవాలి, అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు గెలవాలి, శ్రీరామ్ పట్టుకున్న ధర్మవరం మంచి మెజార్టీతో గెలిచాలనే ఆలోచన. దాంతో అమ్మవారికి కూడా మేము మొక్కుకునేది కూడా జరిగింది. ముత్యాలమ్మ, దుర్గమ్మ, ఎల్లమ్మ అమ్మవార్లందరికీ కూడా ఈరోజు ముక్క తీర్చుకొని, దాంతోపాటు నా నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ పరిటాల అభిమానులు, పరిటాల రవి గారి దగ్గర సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పాత వాళ్ళందరూ కూడా పిలిపించి ఈరోజు అందరినీ కూడా భోజనానికి కూడా నేను ఆహ్వానించింది కూడా జరిగింది. శ్రీరామ్ బాబు, మా కుటుంబ సభ్యులందరం కూడా అందరూ కూడా వచ్చి మంచి మనసుతో ఆశీర్వదించి భోజనాలు కూడా తిని వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి ఈరోజుకి. ముఖ్యంగా ప్రజల్లో చర్చ జరుగుతున్నది అయితే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు అత్తగారు మీరు అక్కడ పరిటాల శ్రీరామ్ గెలిస్తే ఏ ముక్కుకున్నట్టుగా చెప్తున్నారు. ఏం చెప్తారు దీన్ని? అది కాదండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలా, రాష్ట్రం బాగుండాలా, ఇక్కడ మా అత్తయ్య గెలిచాలా, మా ఆయన్ని అక్కడ ధర్మవరం టికెట్ సార్ బీజేపీకి ఇచ్చిన తర్వాత అక్కడ శ్రీరామ్ కూడా కష్టపడి గెలిపించాలా, మంచి మెజార్టీతో ధర్మవరం కూడా గెలవాలనే దాని మీద మా కుటుంబ సభ్యులు, నా కోడళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ముక్కు కూడా చేసుకున్నారు. వాళ్ళు ముక్కున్నారు కాబట్టి అమ్మవారు కూడా వాళ్ళ ఆశీస్సులు కూడా ఉన్నాయి. అందుకని మేము గెలిచాం, జిల్లా గెలిచింది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారు, ఈ రాష్ట్రం బాగుండాలనే ఆలోచనతో తప్ప వేరే ఆలోచన లేవు. చాలా సంతోషంగా ఉందండి అందరూ కూడా రావడం. నా కార్యకర్తలు కానీ నియోజకవర్గ జిల్లాలో ఉండే ఉమ్మడి జిల్లాలో ఉండే పరిటాల అభిమానులు కానీ చాలామంది సీనియర్ నాయకులు కూడా ఈరోజు వచ్చి భోజనాలు కూడా చేసి వెళ్ళారు. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ వాళ్ళందరినీ కూడా చూడడానికి ఒక అదృష్టంగా నేను కూడా భావిస్తున్నాను కూడా చెప్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఏ రూట్లో చూసినా కూడా విపరీతంగా క్రౌడ్ వస్తుంది. ఎన్ని లక్షల మంది వస్తున్నారని అంచనా వేస్తారు? ఎంతమంది అన్నారని భోజనం లేదనేది ఉన్నది. పెద్దింట్లో వెంకటాపురంలో పరిటాల కుటుంబంలో వచ్చిన వాళ్ళందరికీ ఇంకా అక్కడ అన్ని చేస్తూనే ఉన్నాం. అన్ని రకాలుగా వాళ్ళకి నాన్ వెజ్ భోజనాలు కానీ ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు చేస్తున్నారు. తక్కువ అనేది లేకోకుండా వాళ్ళు తినేంత మీరు కడపారా తిని వెళ్ళండి, కడపారా తిని కాసేపు కూర్చొని వెళ్ళాలని వాళ్ళకి కూడా మేము చెప్పింది కూడా. ప్రతి ఒక్కరిని కూడా వెళ్ళి నేను శ్రీరామ్ సిద్ధార్థ్ అందరం కూడా వెళ్ళి అందరినీ కూడా పలకరించి భోజనాలు చేసి వెళ్ళమని చెప్తున్నారు. నా కోడళ్ళు కూడా ఇక్కడ లేడీస్ని అందరినీ కూడా పలకరిస్తూ అందరినీ కూడా భోజనాలు చేసి వెళ్ళాలని మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి కూడా చేస్తున్నామండి. చాలా సంతోషంగా ఉంది. మనం తినడం కాదు, 10 మంది తింటేనే నాకు తృప్తి. మీ అన్న పరిటాల రవి గారికి కూడా చాలా ఆనందంగా తృప్తిగా కూడా ఈరోజు ఉంటారు. ఈరోజు కూడా చాలా సంతోషంగా ఉంది. అమ్మవార్ల దీవెనలతో ఈరోజు ఇంత ఘనంగా మా అనంతపురం జిల్లాలో ఉండే వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టగలను అనేది ఒక సంతోషంగా కూడా ఉండదని చెప్తున్నాను. మంత్రులు కూడా ఈరోజు కేశవన్న గారు కానీ అదేవిధంగా సవితమ్మ కానీ సత్య అన్న మాత్రం అమెరికాకి వెళ్ళారు. వీళ్ళిద్దరు కూడా రావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి వరదలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడ డ్యూటీలు వేశారు కాబట్టి అక్కడ రాలేకపోయినామని అన్న వాళ్ళు కానీ ఆ అమ్మాయి కానీ ఫోన్ చేసి చెప్పింది కూడా జరిగిందండి. ఈరోజు ఎవరైతే రావాలనుకున్నారో అందరూ కూడా ఈరోజు వచ్చారు. చాలా సంతోషంగా. ఫైనల్గా మేడం, గత ప్రభుత్వంలో ముత్యాలమ్మ గుడిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఇప్పుడు దాని మీద ఏమైనా చర్యలు ఉంటాయా? తప్పకుండా అండి, ఎందుకంటే అక్కడ అవినీతి జరిగింది కాబట్టి మేము కూడా మెయిన్ కాదు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే అందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి నాకు కూడా అర్జీలు కూడా ఇచ్చినారు. ఇక్కడ అవినీతి కూడా జరిగింది, అది తప్పకుండా సిబిఐలు కూడా అప్పచెప్పి దీన్ని ఎన్క్వైరీ చేయించమని నా దృష్టి కూడా నాకు కూడా తెచ్చారు. ఇది కూడా నేను వాళ్ళకి అందించింది కూడా జరిగిందండి. ఇది మొత్తం ఏదైతే మాజీ మంత్రి పరిటాల సునీత ప్రస్తుత ఎమ్మెల్యే రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్తున్నటువంటి ఇక్కడ అమ్మవారిని, ఎందుకంటే గత ఎన్నికల్లో సమయంలో ఖచ్చితంగా విజయం సాధించడానికి కృషి చేసిన నేపథ్యంలోనే ఈరోజు ఏకంగా అమ్మవారిని మేము కొలుచుకుంటున్నాము. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా రాప్తాడు అభిమానులు, ముఖ్యంగా పరిటాల అభిమానులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు వస్తున్నారు. వారికి ఎక్కడికి కూడా భోజనానికి డోకా లేకుండా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మా కోడళ్ళు కొడుకులు అందరూ కలిసి సంయుక్తంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయం అవుతుంది. అందులో జిల్లాలో
మేము అనుకున్నట్టుగా విజయం కూడా సాధించినటువంటి నేపథ్యం. మొత్తం 14 అసెంబ్లీ సీట్లు అక్కడ పైన చంద్రబాబు నాయుడు కూడా గెలిచినటువంటి నేపథ్యంలో ఇది పెద్ద ఎత్తున మేము పండుగ వాతావరణంలో అమ్మవారిని కొలుచుకుంటున్నామని చెప్పేసి మాజీ మంత్రి పరిటాల సునీత చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.